హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మనకైతే 3D లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చానమాట. చాలా ఈజీగా మన ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. దానికోసం మీరు చేయాల్సిన ఒకే ఒక పని, స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్గా. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఒక ఎడిటర్కి ఎడిటర్ సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి భయ్య. సో లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో లైక్ అయితే చేయండి. అదేవిధంగా మనమైతే 2 వీడియోలు అయితే చేశాను. ఒకటి జెంట్స్ ఫోటో పెట్టి ఆ తర్వాత లేడీస్ ఇమేజ్ అయితే పెట్టాము. అదేవిధంగా లేడీస్ ఏదైనా పెట్టుకొని మీరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనమైతే డెమో అయితే చూసేద్దాం గైస్. ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే ఏందమ్మడు. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. ఖచ్చితంగా ఈ రెండింటిని ఫాలో చేయండి. ప్రతి అప్డేట్ అనేది ఆ రెండిట్లలో అయితే ఇస్తుంటాను అనమాట. టెంప్లెట్స్ కానీ ప్రతి ఒక్కటి టెలిగ్రామ్లతో వస్తుంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రీసెట్ అయితే ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఓపెన్ చేసినట్లే మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు, చాలా ఈజీ అనమాట. ఒకవేళ మీ ఫొటోస్ని పెట్టుకొని అదే ప్లేస్లో మీ ఎడిటింగ్ అయితే చేసుకోవాలని ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి. స్కిప్ చేయకుండా చూసేయండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకైతే కెమెరా యాంగిల్, సో అదేవిధంగా గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మన ఇమేజెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా అయితే మనకి ఎండ్ వరకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. సో నేను ఆల్రెడీ ఫొటోస్ యాడ్ అయితే చేసి ఉంచాను, ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకుండా చాలా సింపుల్గా ఉండేటట్టు నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇమేజెస్ ఎలా అంటే మార్చుకోవాలని మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. స్టార్టింగ్ అయితే వచ్చేసిన తర్వాత మనమైతే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు రెక్టాంగిల్ తీసుకొని ఒక కలర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. ప్లస్ సెకండ్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి సో నేనైతే ఒక కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసేయండి. సో ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసిన తర్వాత ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. అదే విధంగా వదిలేయండి. సో మనకి కింద కొంచెం జూమ్ అయితే చేసుకుంది, ఎందుకంటే మనకైతే టెక్స్ట్ అయితే కనపడుతుంది కాబట్టి మనమైతే ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. సో ఈ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, అంతవరకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫుల్గా ఎక్స్టెండ్ అయితే చేయండి. ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే అన్నిటి కిందకి తీసుకొచ్చేసేయండి. సో లాస్ట్కి అయితే హోల్డ్ చేసి పెట్టుకుని అలాగే కిందికి లాగారంటే కిందికి వచ్చేస్తుంది. సాంగ్ పైకి అయితే పెట్టుకున్నాను. సో మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది చూడండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మన ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలని ఇప్పుడైతే చూపిస్తాను. సో గ్రూప్ 1 ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. ఇందులో మనకైతే ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఈ ఇమేజ్ ప్లేస్లో మన ఇమేజ్ని అయితే పెట్టుకోవాలి. నేనైతే వేరే ఇమేజ్ని యాడ్ చేసి మీకైతే చూపిస్తాను చూడండి. ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళండి. సో మనం ఏదో ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఎగ్జాంపుల్ కోసం అయితే నేను ఈ రష్మి మేడం ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తాను చూడండి. సో ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఆ బ్లాక్ ఒక లేయర్ ఉంది కదా దాని కిందకి అయితే తీసుకురండి. మనకైతే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే సింపుల్గా జూమ్ ఇది ఉంది కదా, జూమ్ అయితే తగ్గించేసేయండి. సింపుల్గా ఈ విధంగా జూమ్ అయితే తగ్గించేసి కొంచెం దానికి తగ్గట్టు మనమైతే ఈ విధంగా పెట్టేసుకోండి సింపుల్గా. సో ఇంతవరకు వచ్చేసి మనం లాస్ట్ ఎండ్ వరకు ఉంది కదా, ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేయండి. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్క గ్రూప్లో అదే విధంగా ఇమేజెస్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత అదే విధంగా సింపుల్గా దాని కింద తీసుకొచ్చాను. సో ఈ విధంగా అయితే పెట్టేశాను. కొంచెం జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను చూడండి. మనకి హెడ్ కట్ అయినా పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ అయితే మనకి కట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఎండ్ వరకు అదే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూడండి.
సో ఈ విధంగా యాడ్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్స్ అనేది యాడ్ చేసే కొన్ని చిన్నది అవుతుంటుంది అనమాట. ఆ గ్రూప్స్ చూడండి క్లియర్గా, ఇది వచ్చేసి చిన్నది అయిపోయింది ఫస్ట్ది. సో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసి ఈ గ్రూప్ అనేది క్లిక్ చేసి ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీటర్ లాగా ఉంది కదా, దాన్ని ఇది ఎక్స్టెండ్ అయితే చేయండి. సో మనకైతే ఇమేజ్ అంటే ఈ వీడియో మన గ్రూప్స్ అన్నీ లాస్ట్ వరకు అయితే వస్తాయి. ఈ విధంగా చేసేసుకోండి. ఓకేనా, గ్రూప్లో మన ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలని మీకైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మనకైతే టెక్స్ట్కి ఉంది కదా, టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో అందుకోసం నేను ఇందులోనే టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ అయితే చేసేసుకొని మనకి ఎన్ని టెక్స్ట్ ఉన్నాయి ఇక్కడ లిరిక్స్ అనేది, సో ప్రతి ఒక్కదానికి ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. ఒక్కొక్క చోట చిన్న ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. అట్లాంటి సమయంలో దీంట్లో మనమైతే బ్రల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని తీసేసి చాలు నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఇమేజ్ టెక్స్ట్ అనేది, లిరిక్స్ అనేది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క లిరిక్స్కి అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సింపుల్గా అయిపోయింది. సో ప్రతి ఒక్కదానికి మనకి ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకైతే ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇమేజెస్ అయితే సింపుల్గా నార్మల్గా ఎలా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుంటారో సింపుల్గా ఇదే విధంగా యాడ్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ వీడియో అనేది ఇమేజ్ అనేది అంటే డిలీట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ విధంగా చేశాను కాబట్టి నేను ఇమేజ్ అయితే యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా యాడ్ చేసుకోండి అని. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా కాపీ చేసేసుకొని ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటే వెళ్ళండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసి దీనికి ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వని అవసరం లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి. ఈ ఇమేజ్ అయితే నేను ఆఫ్ అయితే చేసి దీనికి చూపిస్తాను. ఇప్పుడు రష్మిక మేడం ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కదానికి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, సింపుల్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మనకైతే మన ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే వేరే లెవెల్లో చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. మీ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇమేజెస్ యాడ్ చేశాను, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ అవుతుందని. సో అందుకోసం నేనైతే ఆల్రెడీ ఉన్న ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే సింపుల్గా మీకు ఫుల్గా మీకు పర్ఫెక్ట్ కనిపించాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా లాస్ట్లో, ఈ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరాని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా డీటెయిల్గా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, చాలా ఈజీ అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ లేదు, కెమెరా ఆఫ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను కొంచెం బ్యాక్ అయితే వచ్చేసాను. ఇప్పుడు చూడండి, మనకైతే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మంచి వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న సెట్టింగ్స్ అని ప్రతి ఒక్కటి క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.